ఝాన్సీ అయితే ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి అభి, నేను ప్రెగ్నెంట్ అన్నా సరే అభి ముఖంలో అస్సలు సంతోషం లేదు. అభి అస్సలు నన్ను పట్టించుకోవటం లేదు. ఎంతసేపు బాబాయ్ 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 అంటూ ఆ బాబీ గురించి ఆలోచిస్తున్నాడు. ఆ స్వరాకి భయపడుతున్నాడు. ఎలాగైనా సరే అభి మనసు మార్చాలి, నేను ఆ బాబాయ్కి అభిని దూరం చేయాలి, ఎలాగైనా సరే నేను అనుకున్నది సాధిస్తానని చెప్పి ఝాన్సీ అనుకుంటూ ఉంటుంది. ఇంతలో తులసి అయితే స్వరాకి కాల్ చేస్తుంది. కాల్ చేయగానే స్వర ఒక్కసారిగా కంగారు పడుతుంది. ఏంటి తులసి, ఏమైంది, నానికి ఏమైనా బాగాలేదా, ఫీవర్ ఎక్కువయిందా అని చెప్పి అడుగుతుంది. అలాంటిది ఏం లేదమ్మా, నువ్వు టాబ్లెట్స్ పంపించావు కదా, నానికి ఫీవర్ తగ్గిందమ్మా. మనం ఆ ఇంటి నుండి ఇంకొక ఇంటికి మారామమ్మా, కొత్త ఇంటి అడ్రస్ చెప్తాను, అక్కడికి వచ్చేయమ్మా, ఈలోపు నాని నేను వెళ్ళి సామాన్లన్నీ తీసుకువచ్చేస్తామని చెప్పి అంటుంది. అది వినగానే స్వర అయితే, హో అవునా, నేను ఇంకా ఫోన్ చేసావంటే నానికి జ్వరం ఎక్కువైందేమో అని భయపడ్డాను, సరే వస్తాను, అడ్రస్ చెప్పు అని చెప్పి అంటుంది. దాంతో తులసి అయితే ఇలా ఇలా అని అడ్రస్ చెప్తుంది. సరే తులసి, నానిని జాగ్రత్తగా చూసుకొని నేను అక్కడికే వచ్చేస్తాను సరేనా అని చెప్పి అంటుంది. సరే అమ్మ, మీరు అక్కడికి వెళ్ళిపోతారని నేను మీకు ఫోన్ చేశాను, ఆ ఇంటి నుండి ఇప్పుడు ఇల్లు మారాం కదా, ఇక్కడికి వచ్చేయండి అమ్మ అంటుంది. సరే తులసి, నేను అక్కడికే వస్తాను సరేనా, నాని జాగ్రత్త అంటుంది. సరేనమ్మా, మీరు కూడా జాగ్రత్తగా వచ్చేయండి అని చెప్పి తులసి స్వరతో అంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.